భీమవరం పట్టణం ఎస్సీహెచ్బీఆర్ఎం హై స్కూల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల స్కూల్ గేమ్స్ అండర్ 14, అండర్ 17 బాలబాలికల షూటింగ్ సెలక్షన్స్ గురువారం నిర్వహించారు. డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కూనప్రాజు రామకృష్ణంరాజు పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. తమ స్కూల్లో నిత్యం రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇవ్వడం ఆనందదాయకమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ మల్లేశ్వరరావు ముఖ్య న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం భీమవరంలో మాత్రమే సయ్యద్ సుబాన్ ఆధ్వర్యంలో రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోందని, ఇది అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని అన్నారు. రైఫిల్ షూటింగ్ కోచ్ సుబాన్ మాట్లాడుతూ ఈ పోటీల్లో విజేతలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. శిక్షణ ఇవ్వడానికి చక్కని వేదిక ఇచ్చిన డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, పీఈటీలు శేఖర్రాజు, రాంభద్రరాజు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు కుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్సిబిఆర్ఎం హై స్కూల్లో షూటింగ్ కాంపిటీషన్గా ఇవాళ డిస్ట్రిక్ట్ లెవెల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఇవాళ ఈ కాంపిటీషను గవర్నమెంట్ తరఫున జరుగుతుంది. మరి ఈ షూటింగ్ అనేది చాలా గొప్ప విషయం. మరి ఎస్ఎస్బిఆర్ఎం స్కూల్లో అనేక క్రీడలలో ప్రోత్సహిస్తున్నాం. అందులో షూటింగ్ ఒకటి. అందులో షూటింగ్ అనేది చాలా తక్కువ ఏరియాల్లో ఉంటుంది. అది ఎస్ఎస్బిఆర్ఎం స్కూల్లో ఉంది. మరి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దాని ఎయిమ్ని పెట్టి, ఏకాగ్రతను బట్టి చేసే స్పోర్ట్ ఇది. దీన్ని మరి నేషనల్ లెవెల్లో మరి ఎంతోమంది క్రీడాకారులు షూటింగ్లో మన దేశం నుంచి చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కూడా నేను అనుకోవటం ఇటువంటి చిన్న చిన్న స్కూల్ నుంచి వెళ్ళి కష్టపడి చేసిన వాళ్ళే. మీరు కష్టపడితే తప్పనిసరిగా నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ స్కూల్లో పెట్టడం, మరి ఈ పిల్లల్ని ప్రోత్సహించడం, అది ఇదే కాదు, అన్ని గేమ్స్ని గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది. మరి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. 68వ స్కూల్ గేమ్స్లో భాగంగా ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైఫిల్ షూటింగ్ అండర్ 14 అండ్ అండర్ 17 బాలబాలికలకు ఇక్కడ భీమవరంలోని శ్రీ చంద్రబాబు బాబురాజు మున్సిపల్ హై స్కూల్లో ఈ ఎంపికలు కండక్ట్ చేస్తున్నందుకు ఈ పాఠశాల యాజమాన్యం వారికి, అలాగే కోచ్ సుభాన్ గారికి, పీడీలు శేఖర్రాజు గారికి మరియు రాంభద్రరాజు గారికి, అలాగే పాఠశాల కరస్పాండెంట్ గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైఫిల్ షూటింగ్ అనేది ఒక భీమవరంలోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేయించడం కానీ, ఒక రైఫిల్ షూటింగ్ ఎంపిక కండక్ట్ చేయడం కానీ జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఒక రేంజ్ అనేది ఏర్పాటు చేసి, షూటింగ్ రేంజ్ ఇక్కడ పిల్లలకి అత్యున్నతమైన ఇచ్చి వారిని జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు కోచ్ సుభాన్ గారు. ఈరోజు ఉమ్మడి జిల్లాల అండర్ 14, అండర్ 17 షూటింగ్ కాంపిటీషన్స్ మన ఎస్సీహెచ్బీఆర్ఎం స్కూల్లో జరుగుతున్నవి. ఈ కాంపిటీషన్లో విన్ అయిన విజేతలు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత సాధిస్తారు. సో ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అనేది మనకి వచ్చే నెలలో రాజమండ్రిలో జరగబోతుంది. క్రమంలో మన జిల్లా నుంచి చాలామంది పిల్లలు బాలబాలికలు పార్టిసిపేట్ చేశారు. సో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఎస్సీహెచ్బీఆర్ఎం స్కూల్ యాజమాన్యానికి, అలాగే డిఎన్ఆర్ కాలేజ్ యాజమాన్యానికి, కరస్పాండెంట్ గారికి, అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీ వీరందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఉషశ్రీ. నేను ఒక గ్రాడ్యుయేటెడ్. నేను సార్ దగ్గర 6 monthsగా కోచింగ్ తీసుకుంటున్నాను. జూన్లో జరిగిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించాను. సార్ ప్రతి విషయంలో కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటారు. డైట్ విషయంలో, ప్రాక్టీస్ విషయంలో, ప్రతి చిన్న విషయంలో పర్టికులర్గా చూసుకుంటారు. ఇంకా రాబోయే టోర్నమెంట్స్లో ఇంకా ఎన్నెన్నో పథకాలు సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఈ రైఫిల్ షూటింగ్ అనేది దాదాపు ఒక 6 నెలలుగా నేర్చుకుంటున్నాను. గతంలో చాలా ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేశాను. 3 నెలల్లో హైదరాబాద్ లో జరిగిన స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో బ్రాంజ్ లెవెల్ సాధించాను. స్కూల్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి ఈ రోజు సెలక్షన్స్. సో దానికి ప్రాక్టీస్ చేస్తాం, మేము చాలా ప్రాక్టీస్ చేస్తాం టీం అంతా. దీంట్లో కూడా మెడల్ సాధిస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను ఇక్కడ 6 months నుంచి రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. తర్వాత స్టేట్ లెవెల్స్ లో మెడల్ సాధిస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.